వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు వెహికల్ వచ్చి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా 2017 మోడల్. ఇది డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్కి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ వెహికల్ 90,700 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఓనర్ ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప పెద్దగా డ్యామేజెస్ ఏం లేవు. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ గ్లాసెసే ఉన్నాయి. కలర్ కూడా ఒరిజినల్ షోరూమ్స్ వచ్చిన కలరే ఉంది. ఈ వెహికల్ ప్రైస్ నెగోషియేషన్ కోసం మీకు స్క్రీన్ మీద మణికంఠ గారి నెంబర్ ఇస్తాను. ఆయన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, ఏసీ విత్ హీటర్, అడ్జస్టబుల్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, రేర్ పార్కింగ్ సెన్సార్, నావిగేషన్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, వాయిస్ కమాండ్, ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్ ఈ వెహికల్లో ఇచ్చారు. 4 డోర్స్కి పవర్ విండోసే ఉన్నాయి. సైడ్ మిర్రర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇంకా ఎఫ్ఎం రేడియో, యూఎస్బి, యాక్సిలరీ పిన్, బ్లూటూత్, టచ్ స్క్రీన్, 4 స్పీకర్స్, రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంకా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్లు కూడా మనకి పవర్ విండోస్ ఉన్నాయి. సీట్స్ అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. రూఫ్ ఇంకా ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ ఇంకా బ్యాక్ కూడా మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇంకా రేర్ ఆర్మ్రెస్ట్ కూడా వెహికల్లో ఇచ్చారు. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 353 లీటర్స్ ఇచ్చారు. లగేజ్ బాగానే పడుతుంది. మనకి స్టెప్ని, జాకీ రాడ్, వీల్పానా ఈ వెహికల్లో ఇచ్చారు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ 1248 cc విత్ 4 cylinders, పవర్ వచ్చి 88.5 bhp at 4000 rpm, టార్క్ వచ్చి 200 Nm at 750 rpm. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 25.1 కిలోమీటర్స్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 48 లీటర్స్ ఇచ్చారు. ఇంజన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. బ్యానెట్కి ఏమాత్రం డ్యామేజెస్ లేవు. ఇంకా ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 200 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.